చాగంటి గారు ఆయన ప్రవచనాలు అవి చెప్పడానికి. నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఈ వీడియో విన్నప్పుడు. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక పెద్దావిడ బయట కూర్చున్నారంట. తన పెట్టి పక్కన మా అబ్బాయి వస్తాడండి తీసుకెళ్తాడు అని. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆయనతో చెప్పారంట. ఏమని ఈవిడ, మా అబ్బాయి వస్తాడండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, సో అందుకని ఇక్కడ కూర్చున్నాను అని చెప్పిందంట ఆవిడ. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయి ప్రవచనాలు చేసుకొని మొత్తం పని అయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆవిడ అక్కడే కూర్చుందంట. మళ్ళీ అదే మాట ఆవిడ చెప్పారంట, ఏమండి నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, మా అబ్బాయి వస్తున్నాడు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు అని. సో ఆయన సరే అమ్మా ఇంటికి తీసుకెళ్తానన్నాడా, మంచిది, సరే సంతోషంగా ఉండి తల్లి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతుంటే ఈ మధ్యలో ఏంటండి ఈవిడిని ఇంకా తీసుకెళ్ళడానికి రాలేదా వాళ్ళ అబ్బాయి అంటే, అప్పుడు చెప్పారంట ట్రస్ట్ వాళ్ళు, ఏమండి వీళ్ళ అబ్బాయి ఈవిడికి లేక పుట్టిన సంతానం, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తే ఆ అబ్బాయి అయితే పుట్టాడు. చాలా ఏళ్ళు పిల్లలు లేరంట, తర్వాత చాలా పూజలు చేశారంట, ఆ తర్వాత ఈ బాబు అయితే పుట్టాడు. అయితే అబ్బాయిని చాలా కష్టపడి చాలా మంచిగా పెంచి పెద్ద చేసింది ఆవిడ. ఒకరోజు అబ్బాయి ఏం చేశాడంటే, అమ్మ మనం గుడికి వెళ్ళొద్దాం పదా అని బ్యాగ్ అది సర్దేసి తీసుకొచ్చి